హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం కిసాన్ అమౌంటు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 18 విడతల్లో అమౌంటు జమ చేయడం అయితే జరిగింది. అయితే 19వ విడత ఎప్పుడు పడతాయని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఈ 19వ విడత కూడా లిస్టు రెడీ కావడం అయితే జరిగింది. ఈ లిస్టులో పేరుందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడుతున్నాయా పడట్లేవా తెలుసుకోవడం ఎలా, అదేవిధంగా పీఎం కిసాన్ అమౌంట్ ఇప్పటి వరకు పడని వాళ్ళు కూడా మీరు పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇది పౌతి వారసత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే ఓకే అయ్యే అవకాశం అయితే ఉంది. 2018 కన్నా ముందు పొలం ఉండి ఇప్పటి వరకు అమౌంట్ పడని వాళ్ళకైతే ఈజీగా పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆ పడేవాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే మీకు సేమ్ ల్యాండ్ పౌతి ద్వారా గనక వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా పడే అవకాశం అయితే ఉంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. అయితే ముందు పీఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. మీరు పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసి మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు పీఎం కిసాన్ అమౌంట్ పడని వాళ్ళు మీరు కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారికి, ఏఈఓ గారికి అయితే మీరు అప్లై చేసిన ఫామ్స్ ఇస్తే వాళ్ళు గనక ఓకే చేసి డిస్టిక్ ఆఫీస్లో ఓకే చేసినట్లయితే మీకు కూడా 2000 రూపాయలు అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి అదే పొలము మీ పేరు మీదకి వచ్చినట్లయితే అది ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు. ఈ పీఎం కిసాన్ పోర్టల్లో మీకు అమౌంట్ పడినప్పుడు కానీ మెసేజ్ కనుక రానట్లయితే మీరు ఎవరైనా సరే మీ మొబైల్ నెంబర్ని కూడా మీరే మీ మొబైల్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకుండా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇప్పటి వరకు ఎన్ని విడతల అమౌంట్ పడ్డాయి, ఏ బ్యాంక్లో పడ్డాయి, ఏ తేదీలో పడ్డాయి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది. మీ స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ని అడుగుతుంది. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ డిస్టిక్ అడుగుతుంది. మీ సబ్ డిస్టిక్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ బ్లాక్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ బ్లాక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ ఏదైతే అది మీ విలేజ్ని సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీ విలేజ్ లిస్ట్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీ విలేజ్ లిస్ట్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఆల్ఫాబెట్ ప్రకారం అయితే దీంట్లో పేర్లు ఉంటాయి. ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఈ 19వ విడత పడతాయి. ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేనట్లయితే మీకైతే అమౌంట్ అయితే పడవు. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడు పడతాయని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ జనవరి లాస్ట్ వీక్లో పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు పడతాయని మీ అందరికీ కూడా తెలుసు. అక్టోబర్ 5వ తేదీన 18వ ఇన్స్టాల్మెంటు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరితోని 4 నెలలు కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ జనవరి లాస్ట్ వీక్లో కంపల్సరీగా మీకు పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపీస్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.